Pythagorean పైథాగరస్. triplets containing numbers. అంటే ఒక నెంబర్ ఇస్తాడు, ఇది ఈ రూపంలో ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఏ బి అండ్ సి ఫ్రమ్ 1 to n, అంటే ఎన్ నంబర్ దాకా. సచ్ ద నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ అయితే స్క్వేర్ ఆఫ్ సి, వేర్ ఏ అనేది బి కన్నా చిన్నగా ఉన్నప్పుడు సి అనేది బి కన్నా చిన్న లెస్ దెన్. ఏ ఇస్ ద ఫస్ట్ నంబర్, బి ఇస్ ద సెకండ్ నంబర్, సి ఇస్ ద థర్డ్ నంబర్ ఇన్ ఏ ట్రిప్లెట్. వాట్ దే ఆర్ గివెన్. The Pythagorean triplet is a set of the three integers a, b and c such a t. ఓకే. అంటే సో a square plus b square plus c square. అండ్ దే ఆర్ గివింగ్ ద ఎగ్జాంపుల్. For example, if the given number n is equal to 20 is the Pythagorean to a square plus b square is equal to c square. అంటే 3 4 5 6 8 10 20 అంటే 5 12 13. Okay. The count of Pythagorean triplet to use the sum of square of number a and b is equal to square is equal to c is equal to 6. వాట్ దే ఆర్ గివెన్ వాట్ వుడ్ వి విల్ డూ. అర్థం కాలేదు. డన్. అంటే మనకేమి చెప్పారంటే, చిన్నప్పుడు నాకు అదంతా తెలియదు. గివెన్ ఏ నెంబర్ అండ్ ఫామ్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్ అని అన్నాడు. ఇక్కడ నాకు చెప్పారు గివెన్ ఏ నెంబర్, రైట్ ఏ ప్రోగ్రామ్, అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి టు ప్రింట్ కౌంట్ ఆఫ్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్. అంటే అసలు నాకు దీంట్లో పైథాగరస్ ట్రిప్లెట్ అంటే ఏందో తెలియదు. ఆ ఒక్క వర్డ్ కోసం మనం మీనింగ్ అర్థం చేసుకున్నాం. పైథాగరస్ అంటే మనం చిన్నప్పుడు ట్రిగ్నామెట్రీ తెలుసుకునేటప్పుడు త్రికోణమితి అంటారు. ఆ ట్రిగ్నామెట్రీ తెలుసుకునేటప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే పైథాగరస్ థియరం అని ఒకటి ఉంటుంది అనమాట. పైథాగరస్ అంటే ఏంది అనేది చూద్దాం. అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఉంది అనుకున్నాను. ఇలా ఒక ట్రయాంగులర్ ఉందనుకోండి. ఈ ట్రయాంగులర్కి మనం ట్రిగ్నామెట్రీ చేసేటప్పుడు ఒక ఫార్ములా అనేది మనం చూసామన్నమాట. అంటే లార్జెస్ట్ సైడ్, అంటే లార్జెస్ట్ సైడ్ని ఏమంటారు, ఈ లార్జెస్ట్ సైడ్ని హైపోటనస్ అంటారనమాట. అంటే హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద హైపోటనస్. అంటే మనం తీసుకున్న ట్రయాంగులర్లో లార్జెస్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ని మనం ఏం చేసామంటే స్క్వేర్ చేసేసామనుకోండి. ఆ లార్జెస్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ లార్జెస్ట్ సైడ్ని స్క్వేర్ చేసేస్తే రిమైనింగ్ మిగిలిపోయి ఉన్న సైడ్స్ ఉన్నాయి చూడండి. ఆ సైడ్స్ ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో సైడ్స్, ఆ రెండు సైడ్స్ని కూడా స్క్వేర్ చేసేసామనుకోండి. రెండు సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు సైడ్స్ని స్క్వేర్ చేస్తే వచ్చిన ఆన్సర్ లార్జెస్ట్ సైడ్ ఏదైతే ఉందో దానికి సమానంగా ఉంటుంది ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్లో అని చెప్పడాన్ని ఏమంటారంటే పైథాగరస్ థీరం అని పిలుస్తారన్నమాట. అంటే మనం చిన్నప్పుడు ఏం చేసేసామంటే ఈ పైథాగరస్ థీరం అనే ఒక ఫార్మెట్ అనేది మనకు బాగా తెలుసు అనమాట. ఈ పైథాగరస్ ఫార్మెట్లో మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారంట. సపోజ్ దట్ మా మురళీ గారికి ఇష్టమైన నెంబర్ ఏంటంటే ఒక 20 అనేది బాగా ఇష్టమైన నెంబర్ అనుకుందాం. అంటే పైథాగరస్ ట్రిప్లెట్ ఉండాలి అంటే మనకేం కావాలి, పైథాగరస్ థీరం ట్రయాంగులర్తోనే కదా ఫామ్ అయ్యేది. ట్రయాంగులర్కి ఎన్ని సైడ్లు ఉన్నాయి చూడండి, 1 2 3. అంటే ఈ 20 అనే నెంబర్ని నువ్వు ఎలా అయినా షేర్ చేసుకో. 20 అనే నెంబర్ నువ్వు ఎలా అయినా తీసుకో. 20 అనే నంబర్లోపు ఏవైనా సరే వాల్యూస్ని తీసేసుకో. అంటే ఏకి ఒక వాల్యూ తీసుకో, బి ఒక వాల్యూ తీసుకో, సి ఒక వాల్యూ తీసుకో. ఇవన్నిటిని కలుపుకున్నాం అనుకో, దీని వాల్యూ ఎంత ఉండాలంటే 20 కంటే తక్కువ ఉండాలన్నమాట. 20 కంటే తక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు 20 అనే నంబర్ కనుక తీసుకుంటే 20 అనే నంబర్లోపు ఎన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూని
అండర్ దాట్ 20 లోపు కనుక ఏబిసి వాల్యూస్ని కనుక తీసుకొని వాటన్నిటిని కలిపినా కానీ నాకు ఎంత అవ్వాలంటే 20 కంటే తక్కువ అవ్వాలన్నమాట. ఆ 20 కానీ 20 కంటే తక్కువ ఉండాలి. అలాంటి వాల్యూస్ని మనం ఎన్నిటిని ఫామ్ చేయగలము అంటే దట్ మీన్స్ పైథాగరస్ ట్రిప్లెట్ అంటే మీ అందరికీ తెలుసు అనమాట. వన్ ఆఫ్ ద సైడ్ని ఏదైతే మనం తీసుకున్న 3 వాల్యూస్ నుండి ఒక వాల్యూని మనం స్క్వేర్ చేసుకుంటే ఏదైతే వస్తుందో మిగతా రెండింటిని కూడా స్క్వేర్ చేసేసామనుకోండి, ఆ వచ్చిన విలువకి సమానం గనక అయితే దాన్ని పైథాగరస్ థీరం అంటారు. అంటే మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ని 0 నుండి ఆ నెంబర్ వరకు ఎన్ని వాల్యూస్ అయినా తీసుకో, అంటే ఎన్ని వాల్యూస్గా తీసుకోవాలి, మనం తీసుకున్న నెంబర్లో నుండి 3 రకాల వాల్యూస్ తీసుకొని ఈ పైథాగరస్ ట్రిపులెట్తో మ్యాచ్ అయ్యే వాల్యూస్ ఏవేంటి, ఎన్నెన్ని ఉంటాయి అనే వాటిని కౌంట్ చేసేసి నాకు ప్రింట్ చెయ్యండి అని చెప్పారనమాట. ఆర్ఎల్స్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇంకొకలా చెప్పొచ్చు అనమాట. ఏంటంటే మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ని ఆధారంగా చేసుకొని మనకి ఎన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అయితే ఫామ్ అవుతాయో ఆ ఫామ్ అయ్యే వాటిని నాకు ఏం చేయమన్నారంటే ఎన్నైతే వస్తాయి అనే దాన్ని కౌంట్ చేసి ప్రింట్ చేయండి అని చెప్పారనమాట. అలా ప్రింట్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. అంటే దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా మురళి? యా, ఒక ఎగ్జాంపుల్ చూసేసాను. నాకు ఎంత ఇచ్చారంటే 20 అని ఇచ్చారు. 20 ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను, నేను ఒక నెంబర్ 20 అని తీసుకున్నాను. అంటే పైథాగరస్ ట్రిప్లెట్లో మనం ఫామ్ చేయాలి. 20 లోపు ఎన్ని అయితే ఉన్నాయో పైథాగరస్ ట్రిప్లెట్లో అటన్నిటిని ఫామ్ చేసేద్దాం. ఏబిసి అంటే 3 వాల్యూస్ తీసుకోవాలి కదా, ఏ అనేది, బి అనేది, సి అనేది. అలా తీసుకునేటప్పుడు ఏమవ్వాలంటే ఏ అనేది బి కంటే చిన్నది అవ్వాలి, బి నెంబర్ ఏం కావాలి, సి కంటే చిన్నది అవ్వాలన్నమాట. అంటే ఏ అనేది 3 అని తీసుకున్నాను, బి అనేది ఏం కావాలి 4 అని తీసుకున్నాను, సి అనేది ఎంత తీసుకున్నాను 5 అని తీసుకున్నాను. ఇక్కడ చూడు ఆర్డర్ ఎలా ఉందో కండిషన్స్ చెప్పాడు అనమాట. ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి అని చెప్పాడు. అంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ నుంచి చూడు, సి కంటే బి చిన్నది అవ్వాలి, బి కంటే ఏ చిన్నది అవ్వాలి, ఫైనల్లీ ఏంటిది ఏ అనేది అన్నిటికంటే స్మాల్గా ఉండాలి అని చెప్పాడు అనమాట కండిషన్లో. ఓకేనా, అలానే ఉందా, ఉంది. ఆ తర్వాత నేను ఏం చేయమన్నాడు, లాస్ట్ పెద్ద వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని స్క్వేర్ చేస్తే రిమైనింగ్ 2 వాల్యూస్ని కూడా మనం స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి, ఆ వచ్చిన విలువలు 2 కూడా సమానమైతే దాన్ని పైథాగరస్ ట్రిప్లెట్ అని పిలుస్తారని చెప్పాడు అనమాట. ఓకేనా, అంటే చూద్దాం అనుకున్నా. సి స్క్వేర్ అంటే ఎంత 25 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత 9 ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 16, 2 కలిపితే ఎంత అవుతుంది 25. అంటే మనం ఏదైతే నంబర్ తీసుకున్నామో ఆ నంబర్లోపు మనకి ఏం కావాలంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఫామ్ అవుతున్నాయి అనేది మనకి తెలియాలన్నమాట. సో ఇప్పుడు నేను 3, 4, 5 అనే వాల్యూస్ కనుక తీసుకున్నాను, వాటన్నిటిని కలుపుకోండి ఎంత అవుతుంది 20 కంటే తక్కువ అవుతుంది. అంటే 20 కంటే తక్కువ లోపల ఉన్న వాల్యూస్ అని నేను తీసుకుంది అంటే ఏంది 3, 4, 5 అనే వాల్యూస్తో నాకేమైంది ఒక పైథాగరస్ థీరం యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. అందుకని ఇది ఒక వాల్యూ అని కౌంట్ చేసేసుకున్నాను. అలానే ఇంకొక వాల్యూ తీసేసుకున్నాను. అలా ఇంకొక వాల్యూ ఏంది 6, 8 అండ్ 10 అని తీసుకున్నాను. అంటే అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని చూసుకున్నాను ఎక్కడ లోపు ఉన్నాయి. 6 అనేది 20 కంటే చిన్నది, 8 అనేది 20 కంటే చిన్నది, 18 అనేది 10 అనేది ఎంత 20 కంటే చిన్నది. అంటే వీటన్నిటి తీసుకున్నానుకో ఇవన్నీ 20 కంటే చిన్న నెంబర్సే కదా, అందుకని వీటన్నిటిని కూడా పైథాగరస్ థీరంలో ఉందో లేదో చూసుకున్నాను. 10 స్క్వేర్ అంటే 100, రిమైనింగ్ రెండింటిని స్క్వేర్ చేస్తే 100 అయింది. అంటే ఇప్పుడు నాకేమైంది వాడు చెప్పిన కండిషన్ ప్రకారం సాటిస్ఫై అయిపోయింది. అంటే మనం ఏదైనా సరే 20 లోపు నంబర్స్ అంటే ఏవైనా 3 వాల్యూస్ తీసుకోవాలి, ఆ 3 వాల్యూస్లో ఏ అనేది చిన్నదిగా ఉండాలి, బి అనేది ఏ కంటే పెద్దది, బి కంటే సి అనేది పెద్దదిగా ఉన్నట్లు ఏవైనా సరే మనకి ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ ఎన్ని వాల్యూస్ అయినా తీసుకున్నా సరే అవి ఎన్ని పైథాగరస్ ట్రిప్లెట్ ఫార్ములా ప్రకారము ఫామ్ అవుతాయి అనేది మనం చెప్పాలన్నమాట. ఇలా చెప్పాలి అంటే మనం కోడ్ ఎలా రాస్తారు అనేది ఇక్కడ ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్ని కనుక మనం సాల్వ్ చేయాలి అంటే ఎలా సాల్వ్ చేస్తారనే దాని గురించి మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా. So let's go to our code later.
సో ఫస్ట్ నేను ఏం చేసేసంటే ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో రాసేసుకున్నాను. గివెన్ నెంబర్, ఒక నెంబర్ ఇస్తారని చెప్పారు, అందుకని n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాను. అంటే మనం ఇన్పుట్లో నేను ఒక నెంబర్ 20 అని తీసుకున్నాను. ఆ 20 అనే నెంబర్లోపు మనం ఎన్ని పై దగ్గర స్ట్రిప్లెట్లు ఫామ్ చేయగలము అనేసి అడిగాడు అనమాట. ఓకే, గుడ్. తర్వాత నేను ఏం చేస్తాను అంటే మనం ఏం చేయాలి, ఎన్ని వస్తున్నాయి అనేది కౌంట్ చేసుకోవాలి. ఎన్ని కౌంట్ చేయాలి అంటే మనం ఎక్కడి నుండి 1 నుండి 20 లోపు తీసుకోవాలి. అంటే 1 నుండి 20 లోపు మనం అన్ని వాల్యూస్ని చెక్ చేసేద్దాం. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 1, ఎంతవరకు తీసుకున్నాను, n+1 అని తీసేసుకున్నా. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను 1వ నెంబర్ నుండి 20 అనే నెంబర్ వరకు ఏవైనా 3 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఆ 3 వాల్యూస్ నాకు ఎలా కావాలంటే ఒక పైథాగరస్ థీరంని ఫామ్ అవ్వాలన్నమాట. అలా ఫామ్ అయ్యే 3 వాల్యూస్ ఎన్ని ఉంటాయి 20 లోపు అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. అలాంటి క్వశ్చన్ని కనుక మనం సాల్వ్ చేయాలి అంటే కోడ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన క్వశ్చన్ అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే నాకు 3 వాల్యూస్ తీసుకోవాలి కదా 20 లోపు. అందుకని నేను ఏం చేశాను అంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో 1 to 20 అని తీసుకున్నాను. వాటిలో నేను ఏం చేస్తున్నానంటే స్క్వేర్ ఎస్క్యూ అనుకుంటున్నాను. స్క్వేర్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క స్క్వేర్స్ ఎంత అనేది చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే మనం పై దగ్గర స్ట్రిప్లెట్ కనుక చేయాలి అనుకో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన వాల్యూని ఏ బిసి అనుకున్నానుకో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేది తెలుసుకోవాలి. ఫైనల్లీ మనం ఏం చేయాలి, సి స్క్వేర్ వాల్యూ అనేది ఏ స్క్వేర్ని బి స్క్వేర్ని కలిపితే ఏటికైతే సమానం అవుతున్నాయో ఆ వాల్యూస్ని మాత్రమే మనం కౌంట్ చేయాలన్నమాట. ఆ కండిషన్ అలా కౌంట్ చేయాలి అంటే మన కండిషన్ ఎలా రాస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఇప్పుడు ఏ స్క్వేర్ అనేది కనుక చేయాలి అనుకోప్పుడు మనం ఎలా రాస్తామంటే ఏ అని రాసేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం డబల్ ఆస్టరిక్ రాసేసి 2 అని రాసేసాను. అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ యొక్క వాల్యూ అనేది వచ్చేస్తుంది. అంటే నాకు ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో 1 నుండి 20 లోపు ఎన్ని వాల్యూస్ తీసుకున్నా ఆ వాల్యూస్ అన్నీ నాకు ఏమవుతుంది అంటే స్క్వేర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తాను అంటే బి స్క్వేర్ అనేది తెలుసుకోవాలి. బి స్క్వేర్ అనేది తెలుసుకోవాలనుకో అప్పుడు ఎలా చేస్తామంటే ఫర్ అని రాసేసేసి బి ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్కడి నుండి తీసుకుంటున్నాం మనము ఏ యొక్క వాల్యూ కంటే పెద్దవి తీసుకోవాలి. అంటే ఏ అనేది 1 అయిందనుకో బి అనేది 1 తీసుకోకూడదు, దానికంటే కనీసం ఒక వాల్యూ అన్న ఎక్కువగా ఉండాలి. అందుకోసం ఏం చేస్తానంటే ఏ కంటే పెద్దది ఉండాలి కాబట్టి a+1 అని తీసుకున్నాను. అక్కడ నుండి ఎంతవరకు తీసుకోవాలి మనము n+1 20 అనే నెంబర్ వరకు తీసుకోవాలన్నమాట. n+1 అని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ వచ్చిన వాల్యూలో ఒక బి వాల్యూ అనేది తీసుకుంటున్నాను అనమాట. స్క్వేర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనం ఎలా చేస్తామంటే స్క్వేర్ ఆఫ్ బిని బి అని రాసేసి డబల్ ఆస్టరిక్ 2 అని కనుక రాస్తాం అప్పుడు మనకి ఏమైందంటే బి స్క్వేర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే 60 అంటే సి వాల్యూస్ కూడా చూద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ దానికంటే ముందర నేనేం చేయాలి, ఏని బి అనేవి 2 తెలుస్తుంది కాబట్టి స్క్వేర్ చేసేద్దామా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి చూసేద్దాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఎంతో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేద్దాము సమ్ ఈజ్ ఈక్వల్ టు నేనేం రాస్తున్నాను స్క్వేర్ ఆఫ్ ఏ అంటే స్క్వేర్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో ఆ స్క్వేర్ ఆఫ్ ఏని ప్లస్ స్క్వేర్ ఆఫ్ బి ఏదైతే ఉందో ఆ స్క్వేర్ ఆఫ్ బి మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే కలిపిస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే సి స్క్వేర్ అనేది చూద్దాం అనమాట. సి స్క్వేర్ అనేది చూడాలనుకప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లూప్లోనే రాస్తారనమాట అన్నిటిని. సి ఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి బి కంటే పెద్దది అవ్వాలి. అందుకని b+1 అంటే బి కంటే పెద్దది అవ్వాలి. అట్ ది సేమ్ టైం 20 అనే నెంబర్లోకి ఉండాలి. అందుకని n+1 అని తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కిందకి వచ్చేసి స్క్వేర్ ఆఫ్ సి అనేది చేసేద్దాం అనమాట. స్క్వేర్ ఆఫ్ సి అనేది చేయాలి అంటే ఎలా రాస్తామంటే సి అనేది రాసేసేసి డబల్ ఆస్టరిక్ అనేది రాసేసి 2 అని కనుక రాసేసామనుకోండి అప్పుడు ఏమైందంటే సి యొక్క స్క్వేర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు కండిషన్ చెప్పాలన్నమాట.
కండిషన్ చెప్పాలంటే ఎలా చెప్తామంటే, ఇఫ్ మనం ఏదైతే స్క్వేర్ ఆఫ్ సి చేసేసామో ఆ స్క్వేర్ ఆఫ్ ద సికి ఈక్వల్ టు నాకేం కావాలి, సమ్ ఆఫ్ ద వాల్యూస్, అంటే సమ్ ఏదైతే ఈక్వల్గా ఉంటాయో అవన్నీ తీసేసుకుంటాం. కాలం పెట్టేసి ప్రింట్ మనం ఏం చేస్తాం అంటే కౌంట్ అనేది ఎన్నిసార్లు అయితే ఉంటాయో ఆ కౌంట్ వాల్యూస్ని ప్రింట్ చేసేస్తాం. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియలైజేషన్ వాల్యూ తీసుకుంటారంటే 0 అనేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం అంటే అప్డేషన్లో కౌంట్ ఈక్వల్ టు +1 అని తీసేసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనం ఎన్నైతే తీసుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే కౌంట్ అవ్వడం అనేది జరిగిపోతాయి. ఫైనల్లీ నేను ఏం చేస్తామంటే ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ ఆఫ్ కౌంట్ అని ప్రాసెస్ నేను ఏం చేశాను అంటే రన్ చేశాను. అప్పుడు నాకేమొచ్చినాయి అంటే 20 లోపు మనం ఎన్నైతే వాల్యూస్ తీసుకుంటామో ఆ తీసుకున్న వాల్యూస్ అన్నిటికి కూడా ఎన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి ఉంటాయి అంటే 6 పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అంట. అంటే పైథాగరస్ ట్రిప్లెట్ అంటే ఏంటిదంటే మనం ఒక నెంబర్ కనుక తీసుకుంటే ఆ నెంబర్లో మనకు నచ్చిన ఏవైనా 3 వాల్యూస్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి 20 అని తీసుకుంది అనుకోండి, 20 అనే నంబర్లోపు ఆ అమ్మాయికి నచ్చిన ఏవైనా 3 వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఏవైనా 3 వాల్యూస్ తీసుకోవాలి. అలా తీసుకునేటప్పుడు ఒక ఆర్డర్ ఉంది. ఫస్ట్ తీసుకున్న వాల్యూ కంటే రెండో వాల్యూ పెద్దదిగా ఉండాలి. ఆ రెండో వాల్యూ కంటే మూడో వాల్యూ పెద్దదిగా ఉండాలన్నమాట. రూల్ నెంబర్ 1. అంటే పైథాగరస్ ట్రిప్లెట్ కనుక చేయాలి అంటే మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే మనం ఏవైతే ఒక నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్ లోపు ఏవైనా సరే మనం ఏం చేయాలంటే 3 వాల్యూస్ని మనం తీసుకోవాలన్నమాట. ఓకే డన్. ఆ 3 వాల్యూస్కి సీక్వెన్స్ ఏంటంటే A<B>C అనే రూపంలో మాత్రమే 3 వాల్యూస్ తీసుకోవాలి. ఓకే డన్, తీసేసుకున్నాం. నాకు ఎలా కావాలంటే 4 అని తీసుకున్నాను. సపోజ్ దట్ ఒక నెంబర్ 4 అని ఇచ్చారు. ఆ 4 అనేది ఇవ్వగానే నాకు ప్యాటర్న్ ఎలా ఫామ్ అవ్వాలి అంటే ఈ రూపంలో ప్యాటర్న్ అనేది ఫామ్ కావాలన్నమాట. ఎలా అంటే 1 2 3 4 తర్వాత మళ్ళీ నాకేం కావాలంటే 4 3 2 1 ఇలా రావాలి. తర్వాత దానికంటే ముందు నాకేం కావాలంటే 1 2 3 అలానే 3 2 1 ఆఫ్టర్ దట్ 1 2 2 1 1 1 ఈ టైప్ ప్యాటర్న్లో నాకేం కావాలంటే ఒక ఫిగర్ అనేది నాకేం కావాలంటే ఫామ్ అయిపోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఇలాంటి క్వశ్చన్ని మనం ఏం చేసామంటే ఎం కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని పిలుస్తున్నాం అనమాట. ఎం కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని మనం ఇంతకు ముందర చేసేసామన్నమాట. ఎలా అంటే స్టార్ స్టార్ స్టార్, తర్వాత మనం ఏం చేసేసాం స్టార్ స్టార్ స్టార్, తర్వాత మనం ఏం చేసేసాము స్టార్ 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 స్టార్. ఇలా ఎం కైండ్ ఆఫ్ ప్యాటర్న్ గురించి మనం ఇంతకు ముందర చేసేసాం కదా. అంటే మనం ఎం కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో మనకి నంబర్స్ అనేది ఏం కావాలంటే ఈ రూపంలో ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ చేయాలి అంటే మనము అసలు వన్ ఆఫ్ ద ఇలాంటి క్వశ్చన్స్ కనుక ఇచ్చారనుకో ప్యాటర్న్ క్వశ్చన్, ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలి అంటే ఎలా సాల్వ్ చేస్తారు అనే క్వశ్చన్ గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. మనకి ఇన్పుట్లో ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఆ నెంబర్ అనేది ఎంతైనా ఇవ్వచ్చు. మనం సపోజ్ దట్ 4 అని కనుక తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ ఈ కింద చూపించిన ప్యాటర్న్లో నాకేం కావాలంటే ఫిగర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ అవ్వాలి అంటే మనం కోడ్ ఎలా రాస్తారు ఏంది అనే దాని గురించి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వన్ బై వన్ మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకుంటా వెళ్ళిపోదాం అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కనుక గమనించామనుకోండి, ఇక్కడ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ కనుక చూసేసారనుకోండి, మీరు కనుక ఇక్కడ చూసేసారనుకోండి ఏమన్నా చూడండి, ఇక్కడ ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఉంది. ఇది కూడా చూడండి
ఇది ఒక రివర్స్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్లో ఉంది. మధ్యలో వాల్యూస్ ఏమున్నాయి, ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్లో నాకేమున్నాయి, స్పేసెస్ అనేవి ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ 3 ట్రయాంగులర్ ప్యాటర్న్లో నాకేమున్నాయి అంటే వాల్యూస్ ఉన్నాయి. ఒకటేమన్నా రైట్ యాంగులర్, ఇంకోటి ఏమన్నా కొంచెం రివర్స్ రైట్ యాంగులర్, మధ్యలోనేమన్నా స్పేసెస్ అనేవి రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో ఉన్నాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు మనము ఈ ప్యాటర్న్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని కనుక సాల్వ్ చేయాలి అంటే ఎలా సాల్వ్ చేస్తాము ఏంటి అనే దాని గురించి చూద్దాం అనమాట. ఫస్ట్ ఏమున్నాయో చూడండి, నంబర్స్ ఉన్నాయి. అంటే ఈ టైప్ ఆఫ్ ట్రయాంగులర్ ఫామ్ కావాలంటే ఎలా రాయాలి. ఈ తర్వాత ఏం కావాలి, స్పేసెస్ ఉన్నాయి, ఎలా ఫామ్ చేస్తాం. ఈ తర్వాత మళ్ళీ ఇంకో రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఉంది. ఇలాంటి ట్రయాంగులర్స్ని మూడింటిని కూడా ఫామ్ చేయాలంటే మనం కోడ్ ఇలా రాస్తారనమాట. అంటే ఎలా రాస్తారనే దాని గురించి 1 by 1 స్టెప్ చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనం ఎలా రాస్తారంటే కోడు, ఎక్కడికి వెళ్ళి ఇన్పుట్లో నేను ఒక నెంబర్ తీసుకున్నాను, ఎంతని తీసుకున్నాను అంటే 5 అని తీసుకున్నాను. వెంటనే నాకు కోడ్ అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, నెస్టెడ్ లూప్ ద్వారా ప్రింట్ చేస్తాం కదా. అలా ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే అవుటర్ లూప్ తీసుకుంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేసానంటే 1 to n+1 అంటే మనం ఏం చేస్తున్నాము, ఎన్నైతే రోస్ కావాలో ఆ రోస్ని మనం ఏం చేసామంటే ఇక్కడ చెప్పేసేసాం అనమాట. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేసానంటే ఫస్ట్ నాకేం కావాలి, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ రావాలి. అలా రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్ కనుక రావాలి అనుకో, ఫస్ట్ మనం ఏం చేద్దాము, దాంట్లో ఫస్ట్ నాకు ఎన్ని కావాలి, 1 వాల్యూ రావాలి. తర్వాత నాకు ఎన్ని కావాలి, 2 వాల్యూస్, తర్వాత 3 వాల్యూస్, తర్వాత 4. అంటే ఫస్ట్ ఫిగర్లో నాకు ఎలా ఉంది, 1, తర్వాత 2 వాల్యూస్, తర్వాత 3 వాల్యూస్, తర్వాత 4 వాల్యూస్, ఇలా రావాలన్నమాట. అలా రావాలి అంటే మనం ఎలా రాయాలి అంటే ఫర్ j in range of అని రాసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే 1, ఏం చేద్దాము, ఒక్కొక్క వాల్యూ ట్రయాంగులర్ టైప్లో ప్యాటర్న్లో ఫామ్ అవ్వాలంటే i+1 అని తీసుకొని కాలన్ అనేది ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, 1, 2, 3 ఇలా ఫామ్ కావాలంటే మనం అప్పుడు ఏం చేస్తాం, జే అని పెట్టుకుంటాం. end ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది తీసేసుకుంటాం. ఓకే డన్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామో చూద్దాం అనమాట. అంటే అప్పుడు నాకేం ఫామ్ అయింది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దాం, రన్ చేద్దాం కోడ్ని. ఏమొస్తుందో చూద్దాం. ఏమని వస్తుంది అంటే 1, 2 ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఒకే లైన్లో వచ్చింది. ఎందుకని అలా వచ్చిందంటే నేను ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది నేను రాయలేదనమాట. ఎండ్ ఆఫ్ ద ప్రింట్ స్టేట్మెంట్ కనుక రాస్తే అప్పుడు నాకేమైందంటే ఒక్క లూప్ ఎలా అయితే ఫామ్ అయిందో ఒక్కొక్క లూప్ అనేది నాకేమైందంటే ఫామ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇన్నర్ లూప్ని స్టాప్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ అనేది కనుక ఇచ్చేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే ఒక లూప్లో మనం ఎలా అయితే ప్రజెంట్ చేయాలో ఆ వాల్యూ అనేది నాకు వచ్చేస్తుంది అనమాట. అంటే 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 5 అంటే మనకి ఒక సైడ్లో ఉన్న ప్యాటర్న్ని ఎలా ఫామ్ చేయాలో మనకి బాగా తెలుసు అనమాట. సో అందుకొని ఇలా ఫామ్ చేయాలని నాకు అర్థమైపోయింది. ఓకే, అలానే మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయినాక దాని పక్కన స్పేసెస్ అనేవి ఫామ్ కావాలి. ఆ స్పేసెస్ అనే వాటిని కనుక మనం ఫామ్ చేయాలనుకో ఇక్కడే మనం ఏం చేయాలంటే లాజిక్ అనేదాన్ని ఇక్కడే రాస్తాం అనమాట. అంటే ఒకవైపు వచ్చింది కాబట్టి మిగతావన్నీ స్పేసెస్ కనుక రావాలి అంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ మనం చూసుకుంటాం అనమాట. ఆ ప్యాటర్న్లో ఎక్కడ n వాల్యూ ఉన్న రో ఒక్కటి మాత్రం ఎలా ఉందంటే నంబర్స్తో ఉంది. మిగతా వాటన్నిటికి కూడా ఏమన్నాయో చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. అంటే ప్రతిదానికి మనకి ఎక్కడ ఉన్నాయి, లాస్ట్ రో తప్ప మిగతా వాటన్నిటికీ స్పేసెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ స్పేసెస్ని రాయాలనుకప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇఫ్ ఐ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎప్పుడైతే ఎన్ అనే వాల్యూ ఐ అనేది అవ్వదో ఆ అవ్వని ప్రతిసారి నాకేం కావాలంటే ఈ స్టేట్మెంట్ లోపల నాకేం కావాలంటే స్పేసెస్ రావాలి, హాలో స్పేసెస్. అలా రావాలి అంటే అప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేస్తున్నానంటే స్పేసెస్ రావాలి.
ఆ స్పేసెస్ రావాలి అంటే మనం డబల్ కోట్స్లో స్పేస్ అని ఇచ్చాను. ఎన్ని స్పేసెస్ రావాలో చూద్దాం అనమాట. ఎన్ని స్పేసెస్ రావాలో చూడాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, స్పేసెస్ ఎన్ని రావాలో మనం చెప్పాలి అంటే, ఎన్ని స్పేసెస్ రావాలో మనం చెప్పాలంటే అప్పుడు ఏం చేస్తారు, ఎన్ని స్పేసెస్ రావాలో చెప్పాలంటే అప్పుడు మనం ఎలా కౌంట్ చేస్తాం? అలీబాబా టెక్నిక్ ఉంది కదా, అలీబాబా టెక్నిక్లో ఎన్ని స్పేసెస్ కావాలో మనం చెప్పాలంటే ఎలా చెప్తాం? ఆస్తులకి బట్టి ఎక్కడైతే మనం స్పేస్ కావాలనుకుంటున్నామో ఎన్ని కావాలి, ఎన్ మైనస్ ఐ. అంటే ఐ. ఫస్ట్ ఒకటి మాత్రమే తీసేద్దాం అనుకున్నాను. అంటే నాకేం కావాలంటే ఫస్ట్ది ప్రింట్ అయింది కాబట్టి, ఆ తర్వాత నాకేం కావాలంటే లాస్ట్ వాల్యూ ఒకటి, ఫస్ట్ రోలో నాకేం కావాలి, లాస్ట్ వాల్యూ కాకుండా మనం ఎంత అయితే అయిందో అన్ని స్పేసెస్ అనేవి రావాలన్నమాట. రావాలంటే ఇలా రాసేసేసి తర్వాత నేనేం చేశానంటే ప్రతి డబల్ కోడ్ని కూడా నేనేం చేస్తానంటే ఇలా, ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రతి క్యారెక్టర్ తర్వాత ఒక డబుల్ కోడ్ ఉండాలి కాబట్టి ఇలా తీసేసుకున్నాను. కామా పెట్టేసేసి ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే కామా పెట్టేసేసి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ రాసేసుకున్నాం. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు నాకేమైంది అంటే ప్రతి క్యారెక్టర్ తర్వాత నాకేమవుతాయి అంటే స్పేసెస్ అనేవి ఏమవుతాయి అంటే ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అనమాట దీంట్లోనే మనం ఏం చేస్తామంటే దాని తర్వాత క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలన్నమాట. దాని తర్వాత క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలనుకప్పుడు మనం ఎలా రాస్తామంటే ఫర్ అని రాసేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కాలమ్స్ కాబట్టి కావాల్సింది జేఇన్ రేంజ్ ఆఫ్, అంటే మనం స్పేసెస్ తర్వాత ఇంకోటి కనుక రావాలి అంటే మనం ఏం చేస్తామంటే కండిషన్ అనేది చెప్తాం, దాని తర్వాత ఏం చేస్తామంటే కంటిన్యూగా రాసేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట. అలా రాయాలంటే ఇక్కడ రేంజ్ ఆఫ్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్లో నాకేం కావాలి ఐ నుండి తర్వాత నాకేం కావాలంటే ఐ అనేది ఎంత అయితే ఉందో ఐ రాసేసుకుంటాం. రివర్స్ ఆర్డర్ కనుక రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే 0, -1 అని పెడతామన్నమాట. అప్పుడు నాకేం పోతుందంటే రివర్స్ ఆర్డర్లో వాల్యూస్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి డబుల్ కోట్స్లో జే అని తీసుకున్నాను. లాస్ట్ క్యారెక్టర్స్ కనుక ఫామ్ కావాలంటే ఇలా తీసేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్లో స్పేస్ అనేది ఇచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాసేస్తాం అనమాట. ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఏం రాసేస్తాము, ఎప్పుడైతే స్పేసెస్ ఫామ్ అయినాయో ఆ స్పేసెస్ ఎన్ అనేది ఎప్పుడైతే ఉందో, ఎన్ అనేది ఏం చెప్పాను, ఎన్ అనేది నాట్ ఈక్వల్ టు ఐ కనుక అయినప్పుడు ఐ అనే నెంబర్ ఏదైతే ఉందో ఎన్కి మ్యాచ్ కానప్పుడు ఈ ప్యాటర్న్ కావాలని చెప్పాను అనమాట. ఎప్పుడైతే ఎన్ అనేది ఈక్వల్ అయిందో అప్పుడు కూడా మన కండిషన్ రాయాలి కదా, అందుకొని ఎల్స్ అని రాసేసి ఆ తర్వాత నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇందాక మనం ఏదైతే లాస్ట్ లైన్ తీసుకున్నామో రివర్స్ లైన్, ఈ లైన్ అనేది ఒక్కటి మాత్రం మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చేసి ప్లేస్ చేసేస్తాం. ఇలా ప్లేస్ చేసేస్తాం. తర్వాత ఏవైతే స్పేసెస్ ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేసేసుకుంటాం. ఆఫ్టర్ కోడ్ని రన్ చేసి అనుకోండి, ఇప్పుడు మనకి ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు మనకి ఏం జరిగిందంటే మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది మనకి ఏమవుతుందంటే ఇలా రివర్స్ ఆర్డర్లో మనకి ఏమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎన్ని స్పేసెస్ కావాలంటే అన్ని స్పేసెస్ కనుక మనం రప్పియాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ప్యాటర్న్, తర్వాత ఇంకొక ప్యాటర్న్ కనుక రప్పియాలనుకోండి, కోడ్ని మనం ఎలా రాస్తారంటే ఫస్ట్ మనం ఇనిషియల్గా నేర్చుకోవాలన్నమాట. ఏం రాస్తారంటే కోడ్లో ఫస్ట్ ఫర్ అనేసి ఒక సింటాక్స్ తీసుకుంటాం. ఆ సింటాక్లో ఒక రైట్ యాంగులర్ ఏదైతే ఫామ్ అవ్వాలో ఆ రైట్ యాంగులర్ ప్యాటర్న్ మనం రాసేసుకుంటాము. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే కోడ్ని ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కోడ్ని ఫామ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది చెప్తాము. ఆ కండిషన్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫర్దర్ ద లైన్ ఏదైతే ఫామ్ కావాలనుకుంటున్నామో ఆ లైన్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ చేయడం అనేది చేస్తాము. ఆ తర్వాత లాస్ట్ లైన్ అనేది కనుక ఫామ్ చేయాలనుకోండి, ఆ లాస్ట్ లైన్కి మనం ఏం చేస్తామంటే ఇంకొక కోడ్ అనేది రాసేసుకొని ఆ లాస్ట్ లైన్ కూడా మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ చేయడం అనేది చేసేస్తాం అనమాట. ఇలా కోడ్స్ అనేది రాయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది మనకి ఏమైందంటే ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈరోజు సర్వర్ అనేది ఏమవుతుందంటే ఇదే కోడ్ మీరు ఏం చేస్తారంటే మీ దాంట్లో షేర్ చేయండి, మీకు ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట.
ఎందుకంటే ఈ రోజు నేను రాసే కోడ్లన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఈ సర్వర్లో రాంగ్గా అవుట్పుట్ అనేది ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మీరేం చేస్తారంటే ఇదే కోడ్ని మీ కోడ్లో కనుక ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. ఒకవేళ దాంట్లో ఏదన్నా మీరు స్పేసెస్ ఎక్కడన్నా ఉన్నాయనుకుంటే ఆ స్పేసెస్ ఒక్కదాన్ని మీరు క్లియర్ చేసేసండి. ఆఫ్టర్ దట్ మనకి ఏమవుతుందంటే కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ రోజు సెషన్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ దాకా క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ సెషన్స్ నుండి మనం ఏం చేస్తామంటే ఏ రియల్ టైమ్ సినారియోస్ చెప్పను, అచ్చంగా జాంగో సెషన్ని కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.